ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సాధారణ మధ్యతరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అదొక అసంభవమైన పని అయిపోయింది. అవును. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఓ స్థలం కొనాలన్నా, ఎక్కడైనా ఏదన్నా ఒక పొలం తీసుకోవాలన్నా కూడా ఎక్కడా కూడా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఎక్కడా తక్కువ లేదు. అవును. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న మొత్తాలతో అంటే ఒక చిన్న అమౌంట్తో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏదన్నా ఉపాయాలు ఉన్నాయంటారా? సో బేసిక్గా చిన్న చిన్న అమౌంట్స్ తోటి మనకి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు సహజంగా మనకి ఫిజికల్ రియల్ ఎస్టేట్లో సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల భూమి కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అవతలకి పోతే 10 లక్షల కన్నా భూమి దొరుకుద్ది. అక్కడ కూడా 10 పెట్టాలి. అది కూడా ఒక రకం కొంతమందికి పెద్ద అమౌంటే. కానీ అక్కడేమో సెక్యూరిటీ ప్రాబ్లం, డెవలప్ కాదు, దానికి ఇన్కమ్ ఉండదు, ఏమీ ఉండదు, అన్ని టెన్షన్లే. సో బేసిక్ గా పెద్దవాడితో కంపేర్ చేస్తే చిన్నవాడికి సెక్యూరిటీ ఎక్కువ కావాలి. యాక్చువల్గా పెట్టే పెట్టుబడి అనేది కొంతవరకు సెక్యూర్గా ఉండాలి. అండ్ అలానే మనకి తోచినంత డబ్బులు చిట్టి కట్టినట్టుగాను, లేకపోతే మనం డైలీ ఏదో ఖర్చు పెట్టినంత ఈజీగా మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి రీట్స్ అనే ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే ఇప్పుడు మనం నెల సేవింగ్స్ బ్యాంక్ లో 500 రూపాయలు వేసుకుంటాం కదా, అలాంటి అమౌంట్ తో కూడా చేసుకోవచ్చు. ఎనీ స్మాల్ అమౌంట్ ఇస్ పాసిబుల్. సో బేసిక్ గా మనకి 145 రూపాయల దగ్గర నుంచి 400 రూపాయల వరకు కూడా. సో బేసిక్ గా మనకి మార్కెట్ లో లిస్టెడ్ రీట్స్ ఉంటాయి. సో మనకి స్టాక్ గురించి తెలుసు కదా, ఒక స్టాక్ కొనొచ్చు, 2 కొనొచ్చు, 100 కొనొచ్చు. అలానే మన రీట్స్ లో కూడా 1 భాగం, 2 భాగం, ఎన్ని భాగాలైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి రకరకాల రీట్స్ ఉంటాయి. ఒక 4 రీట్స్ మనకు ఆల్రెడీ లిస్టెడ్ అయి ఉన్నాయి. లిస్టెడ్ ఉన్నాయి. సో మనం ఆ రీట్స్ మనం డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. సో బేసిక్ గా ఇదేదో కంపెనీ స్టాక్ కొన్నట్టుగా ఉండదు. ఇందులో ఏంటి అని అంటే రీట్స్ అంటే ఏంటి? ఫస్ట్ రీట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి రీట్స్ అని అంటే రకరకాల ఆఫీస్ బిల్డింగ్స్, రకరకాల హోటల్స్ కానీ, లేకపోతే కమర్షియల్ స్పేసెస్ కానీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీ అన్ని కట్టేసి పెడుతూ ఉంటుంది. అంటే ఈ ఐటీ సెజ్లు అట్లాంటివి ఉంటాయి. మనకి ఇక్కడ మైండ్ స్పేస్ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ టుగెదర్ వాళ్ళు దాన్ని రెంట్ అవుట్ చేస్తారు. సో బేసిక్ గా ఆ రెంట్ అంత పెద్ద పెట్టుబడి కంపెనీకి కూడా పెట్టడం సాధ్యం కాదు. పెట్టిన తర్వాత అంత పెట్టుబడిని అక్కడ ఇరికి ఉంచడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకు? వాళ్ళకి బిజినెస్ రొటేషన్ కావాలి. అక్కడ నుంచి మన డబ్బులు వస్తే బయటకు వెళ్ళి ఇంకో చోట డెవలప్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఓనర్షిప్ ఇస్తారు. సో ఈ ఓనర్షిప్ ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతే రీట్స్ అని. సో బేసిక్ గా మీకు ఏదైతే రెంట్ అక్కడ బిల్డింగ్ లో ఏ రెంట్ అయితే జనరేట్ అవుతుందో ఆ రెంట్ అయితే 90% మీకే ఇచ్చేస్తారు. ఆ మిగతా 10% వాళ్ళే ఉంచుకోరు. ఆ దానికి కూడా ఒక లెక్క చెప్తాను. సో మెజారిటీ ఆఫ్ ద రెంట్ మీకే ఇస్తారు. ఆ ప్రాపర్టీ విలువ ఎంత పెరుగుతుందో ఆ రీట్ యొక్క విలువ కూడా అంత పెరుగుతుంది. మనం బయట భూమి కొన్నాం, అందులో ఒక షటర్ వేసాం, ఆ భూమి విలువ పెరుగుద్ది, షటర్ రెంట్ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ అప్లై అవుతుంది. సో బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తే అంత పెద్దదాన్ని కొనటం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి 1 కోటి రూపాయల ఆఫీస్ స్పేస్ కొనాలనుకుంటున్నారు. ఓకే 10 మంది కలిసి అనుకోండి ఎగ్జాంపుల్. సో తలా 10 లక్షలు వేసుకుంటారు. తలా 10 లక్షలు వేసుకొని ఒక ఆఫీస్ స్పేస్ కొంటారు. దాని నుంచి వచ్చేటువంటి రెంట్ ని ఆ 10 మంది సమానంగా పంచుకుంటారు. ఓకే, ఆ కాన్సెప్టే హ్యూజ్ వాల్యూమ్ తో జరుగుద్ది ఇక్కడ. పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు, 20,000, 30,000 కోట్ల వాల్యూమ్స్ తో జరుగుతుంది ఇక్కడ. సో బేసిక్ ఇక్కడ 10 మందిని మానిటర్ చేయడానికి ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ రీట్స్ మానిటర్ చేయడానికి మన గవర్నమెంట్ బాడీ సెబీ ఉంటుంది. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, సెబీ కంట్రోల్ మానిటరింగ్ అంతా అథారిటీ అంతా ఉంటుంది. దిస్ ఇస్ కంట్రోల్ రెగ్యులేటెడ్. ఇదేదో బయట ఎవరో వచ్చి స్కామ్ ప్రైవేట్ అట్లా కాదు. ఇది డైరెక్ట్ గా సెబీ అండర్ లోనే, సెబీ కంట్రోల్ లోనే ఉంటుంది. సో బేసిక్ గా ఫస్ట్ రీట్స్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి? మనం డైరెక్ట్ భూమితో కంపేర్ చేస్తే రీట్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మేజర్ గా మనకు రెంటల్ ఇన్కమ్. భూమి కొంటే రెంటల్ ఇన్కమ్ అయితే రావడానికి ఇప్పుడప్పుడే అవకాశాలు అయితే ఉండవు. నెక్స్ట్ 15-20 ఇయర్స్ కూడా ఉండవు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ ఆ రీట్స్ లో ఏవి లిస్ట్ అవుతాయి, ఏమేమి యాడ్ అవుతాయి అని అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి
రెంట్ కి ఆల్రెడీ ఇచ్చి 6 నెలల పాటు రెంటల్లో ఉన్నాయి మాత్రమే లిస్ట్ అవుతాయి. రన్నింగ్ లో ఉన్నాయి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న బిల్డింగ్స్ లిస్ట్ అవుతాయి. ఒక్కొక్క బిల్డింగ్ లిస్ట్ కాదు, వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతారు నెంబర్ ఆఫ్ రేట్స్ అంతే. ఈ ప్రాపర్టీ కంప్లీట్ అయింది వాళ్ళు యాడ్ చేసేసుకుంటారు అంతే. సో బేసిక్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఇందులో మోసం చేయడం ఇట్లాంటివి కూడా ఛాన్సెస్ ఉండవు. సో బేసిక్ గా మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అంటే మన ఇండస్ట్రీలో యావరేజ్ గా 4 లిస్టెడ్ రీట్స్ ఉన్నాయి. కొన్ని 7 ఇస్తున్నాయి, కొన్ని 5 ఇస్తున్నాయి, యావరేజ్ గా 5 and above ఉన్నాయి. సో మనకి కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో బేసిక్ గా రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ అంటే మనకి యావరేజ్ గా 2.5 to 3% అండి. కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 5 to 7%. ఇదే కదా స్టాండర్డ్. 6 అని అంటాం, 5 to 7 మధ్యలో ఎంతైనా రావచ్చు. సో బేసిక్ గా మనకి కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఎంతైతే జనరేట్ అవుతుందో అంత పర్సెంటే మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి నెల రెంట్ వసూలు చేయడానికి ఉండదు. డివిడెండ్ రూపంలో మనకి ఎవ్రీ క్వార్టర్ పే చేస్తారు. 3 నెలలకు ఒకసారి డివిడెండ్ రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి రెంట్ లో నుంచి 90% ఆఫ్ ది అమౌంట్ మనకు పే చేస్తారు. సో బేసిక్ గా 10% మిగిలింది కదా, మరి దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఉంచుకుంటారంటే లేదు, అది వాళ్ళు ఉంచుకోవడానికి లేదు. ఎందుకు? మీరందరూ ఓనర్లు ఇక్కడ, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంతే. సో ఆ 10% ఏం చేస్తారంటే దాన్ని స్పేర్ కింద ఉంచడమో, దాన్ని ఏదైనా బాండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడము. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇలా డబ్బులు అడగలేరు కదా రిటర్న్. సో ఏదైనా బాండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేయడము, లేకపోతే కొత్తవి కడతారు కదా, కొత్త కాంప్లెక్స్లు, కొత్త బిల్డింగ్లు కడతారు కదా, దానికి ఫండింగ్ ఇవ్వటము, దానికి మళ్ళీ వాళ్ళు వడ్డీ పే చేస్తారు. వడ్డీ వస్తుంది మళ్ళీ సేమ్ అంతే 7-8%. ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, దానికి ఈక్వల్ వడ్డీ కూడా వస్తుంది మనకి. సో దానికి వడ్డీ, సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇందులో 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి మనకి రెంటల్ ఇన్కమ్, రెండోది ఇంట్రెస్ట్ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్ ఏమో 90% ఇచ్చేస్తారు, మిగిలిన 10% ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేస్తారు. సో మనకు అటు సెక్యూరిటీ కూడా ఉంటుంది. కొంతకాలం ఏదైనా ఇబ్బందులు వచ్చినా దే విల్ మేనేజ్ ఫ్రమ్ దట్ క్యాష్. అండ్ తర్వాత వచ్చేసరికి స్టెబిలిటీ. సో మనకి స్టాక్ మార్కెట్ లో ఉన్నట్టుగా, ఈ స్టాక్ మార్కెట్ లోనే కదా లిస్ట్ అయి ఉంది. సో సహజంగా మన మైండ్ లో ఏముంటది, స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఉన్నట్టుగానే వీటికి కూడా వాలటిలిటీ హెవీగా ఉంటుందా, పడిపోద్దా, పోద్దా. సో బేసిక్గా మనకి ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇదంతా కూడా ఫిజికల్ గా ఉన్నటువంటి అసెట్ వాల్యూని డైరెక్ట్ గా ఏం అసెట్ ఉందో అదే ఆ ఫ్యూచర్ లో కొంత కొద్ది గొప్ప స్పెక్యులేటెడ్ ప్రైస్, జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్ ఉంటదేమో కానీ రియల్ ఎస్టేట్ కూడా స్పెక్యులేటెడ్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ కొద్ది మందం ఉంటుంది అంతేగాని మరీ హెవీగా స్టాక్ మార్కెట్ లాగా ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోవటం, ఎక్కడి నుంచో కిందకి పడిపోవటం ఇట్లా ఉండదు. అది పెరగటం కానీ తగ్గటం అని అంటే ఏం లేదు. ఎప్పుడైనా ఓవర్ వాల్యుయేషన్ వెళ్తే మళ్ళీ కరెక్షన్, మనకి రియల్ ఎస్టేట్ లో ఎట్లాంటి కరెక్షన్స్ జరుగుతాయో ప్రైజెస్ అలాంటివి జరుగుతాయి అంతే. పెరిగేటప్పుడు కూడా అంతే స్లోగా పెరుగుతూ ఉంటుంది, అగ్రెసివ్ గా పెరగదు. సో ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఎలా పెరిగి రెంటల్ ఇన్కమ్ ఇస్తుందో ఇది కూడా ఈక్వలెంట్ అదే స్టెబిలిటీ మెయింటైన్, ఈక్వల్ స్టెబిలిటీ అని చెప్పొచ్చు, రియల్ ఎస్టేట్ స్టెబిలిటీ. అండ్ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పెట్టాం, 1000 అంతే ఉండి దాని మీద 7% అంటే అట్లా కాదు. మరి ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ కింద భూమి కూడా ఉందిగా, భూమి విలువ అయితే పెరగాలి కదా. బిల్డింగ్ అప్రిసియేషన్ రాదు కానీ భూమికి అయితే అప్రిసియేషన్ ఉంటుంది కదా. సో ఎంత వద్దన్నది ఒక 6 to 7% దాని వాల్యూ పెరగాలి కదా. సో దాని యావరేజ్ ప్రకారం ఎంత పెరగాలో ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అదేమి ఫిక్స్డ్ గా ఇక్కడే ఉండాలనేది ఏం లేదు. అక్కడ ఎంత పెరిగితే దీని బుక్ వాల్యూ అంత పెరగాల్సిందే. ఎందుకు? అది ఓనర్లకు ట్రాన్స్ఫర్ కావాలి. ఆ ఓనర్లు అంతా ఎవరు? 145 రూపాయలు పెట్టి మీరు ఒక భాగం కొన్నా మీరు ఓనర్ దానికి. సో అంతమంది మీకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. అది ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ లిక్విడిటీ. మనం బయట ఉండే ఒక భూమిని కొనాలి అమ్మాలి అంటే కొన్ని నెలల టైం పడుతుంది, 1-2 రోజులు కాదు, నెలలు. సో అదే మనకి రీట్స్ విషయంలోకి వచ్చేసరికి ఇట్లా లోపల అయిపోద్ది. పెట్టుకోవచ్చు, కొంటమైనా అమ్మేయటం అన్న. లిక్విడిటీ కొద్దిగా కంపారిటివ్లీ స్టాక్స్ ఉన్నంత హెవీగా ఉండదు కానీ లిమిటెడ్, ఓకే బెటర్, దొరికేస్తుంది. 1 డేలో లిక్విడిటీ దొరికేస్తుంది, ఈజీ లిక్విడిటీ ఉంటుంది. మనం ఇమీడియట్ గా పనిని కంప్లీట్ చేసుకోవచ్చు. సో అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. సో బేసిక్ గా మనం ఎక్కడ కొనాలి వీటిని? మనకి లిస్టెడ్ రేట్స్ ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడదాం. అన్లిస్టెడ్ మనకు వద్దు ఇప్పుడు, తర్వాత మాట్లాడదాం అవసరం ఉంటే. ప్రెసెంట్ అయితే లిస్టెడ్ రేట్స్ గురించి మాట్లాడదాం. లిస్టెడ్ రేట్స్ లో మనకి 4 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఒకటి బ్రూక్ఫీల్డ్, మైండ్ స్పేస్, ఎంబసీ, నెక్స్ట్ సెలెక్ట్. ఈ 4 ఉన్నాయి. మనకి బ్రూక్ఫీల్డ్ అయితే 285 రూపాయలు ఉంది, మైండ్ స్పేస్ అయితే 390 రూపాయలు ఉంది, ఎంబసీ అయితే మనకి 350 రూపాయలు, నెక్సస్ సెలెక్ట్ అయితే 145 రూపీస్ ఉంది. అవి ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయో కూడా చెప్తా. ఇయర్లీ యావరేజ్ గా బ్రూక్ఫీల్డ్ అయితే 7% రిటర్న్ డెలివరీ చేస్తుంది ఎస్టిమేటెడ్ గా. అండ్ మైండ్ స్పేస్ అయితే 5.6, ఎంబసీ నియర్ టు 5.4, నెక్సస్ అయితే 5.2 నియర్ టు. సో ఆల్మోస్ట్ అన్ని కూడా 5 అబోనే. అంటే ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ 150 రూపాయల నుంచి మనం రీట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సార్ ఈ రోజు అంటే 45, సరే మనం కొనే టైంకి పైకి కింద ఇప్పుడు 145 ఉంది కాబట్టి ఆడియన్స్ ఈ వీడియో చూసేటప్పటికి పైకి కిందకి కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు కూడా ఉంటది, అంతే. ప్రేక్షకులు కూడా అది కూడా గమనించగలరు దయచేసి. పైకి కిందకి కూడా జరగడానికి అవకాశం ఉంటది. సో బేసిక్ గా మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ రిటర్న్స్ అన్ని కూడా మనకి ఆ క్వార్టర్లీ ఎవ్రీ మంత్ మనకి రెంటల్ ఇన్కమ్ ఏదో బయట కలెక్ట్ చేసినట్టుగా ఉండదు. ఎవ్రీ క్వార్టర్ దాని డివిడెండ్ రూపంలో మనకు పే చేసేస్తారు. ఎవ్రీ క్వార్టర్ మనకు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడిపోతూ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటి అని అంటే ఏదో ట్రేడింగ్ లాగా చేద్దాం చూద్దాం అని అంటే నో, దిస్ ఇస్ నాట్ ద రైట్. సో బేసిక్ ఈ ప్రోడక్ట్ మినిమం ఒక 5 years 10 years ఉండాలి అనుకున్న వాళ్ళకి మేబీ ఇది సూటబుల్ ప్రోడక్ట్. బయట రియల్ ఎస్టేట్ ఎట్లయితే పెరిగి తగ్గుతూ ఉంటుందో ఇక్కడ కూడా వాలటిలిటీ బేసిక్ అయితే ఉంటది. స్టాక్ మార్కెట్ అంత హ్యూజ్ గా లేకపోయినా సో బేసిక్ గా మనకి రీట్స్ లో వాలటిలిటీ కంటికి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ లో ఉండే వాలటిలిటీ కంటికి కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందేమో అంతే. సో బేసిక్ గా మరీ షార్ట్ పీరియడ్ 1 month 2 months ఇట్లాంటి ప్రయోగాలు చేయదు. దీంతో 5 సంవత్సరాలు మినిమం 5 years పెట్టుకుంటే మనకి రియల్ ఎస్టేట్ సైకిల్ కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో మనకేమి పెద్దగా మన ఇన్వెస్ట్మెంట్స్ లూజ్ అవటం కానీ ఇట్లాంటి బాధలు కూడా మనకి ఏమీ ఉండవు. సో బేసిక్గా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించిన ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆక్యుపెన్సీ అదర్ కంపెనీస్ కంపారిజన్ చూస్తాం కదా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? మన సహజంగా ఏదైనా షాపింగ్ మాల్ ఏదైనా ప్లేస్ కొనాలంటే ఏం చేస్తాం? ఆక్యుపెన్సీ ఉంటుందా ఉండదా, ఆ ఏరియా బాగుంటుందా, ఇవేగా చెక్ చేసేది. అక్కడైతే ఉంటుందా ఉండదా చూడాలి. ఇక్కడైతే ఆల్రెడీ ఉందా లేదో చూసుకుంటే చాలు. ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయని అవసరం లేదు. ప్రెసెంట్ వాళ్ళకి ఆక్యుపెన్సీ ఉంది అని అంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక చిన్న రిస్క్ ఏంటి అని అంటే మనకు పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, ఆఫీసులు రెంట్కి ఉండవు. అట్లాంటప్పుడు డివిడెండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అవుతుంది. మన ఫైనల్ ప్రాపర్టీ విలువ పడిపోదు, రెంట్స్ రావు అంతే. ఆ బాధలు మనం బయట కూడా చూసాం కదా, వాళ్ళు కట్టలేరు, ఓనర్స్ కి కూడా రెంట్లు రావు. బయట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో రీట్స్ లో కూడా అదే రకమైన పరిస్థితులు ఉంటాయి, ఆల్మోస్ట్ నియర్ టు సేమ్ ఎన్విరాన్మెంట్. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటి అని అంటే ఫిజికల్ రియల్ ఎస్టేట్ మనం మేనేజ్ చేస్తాం, కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ రియల్ ఎస్టేట్. డిజిటల్ అంటే కాగితం మీద ఉంటుంది కదా, నిజంగా భూమి ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, కానీ మనం కొనటం అమ్మటం ఆన్లైన్ లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టీమ్ మెయింటైన్ చేస్తాం. ఆ బిల్డింగ్ ని మెయింటైన్ చేయటము, దాని మెయింటెనెన్స్, దాని ఖర్చులు, దాని రిపేర్లు, దాని కథ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఒక ప్రొఫెషనల్ టీం మీకు మెయింటైన్ చేస్తుంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరేం ఒక బిల్డింగ్ లో పెట్టరు, వాళ్ళకుండే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నింటిలో పెడతారు. డైవర్సిఫైడ్. ఇక్కడ కొంటే ఒక దగ్గర కొనాలి, ఇక్కడైతే డైవర్సిఫైడ్. మీరు ఒక్క యూనిట్ కొన్నా ఎన్ని బిల్డింగ్లు అయితే అందులో క్లబ్ చేసి ప్రాపర్టీ కింద ఉన్నాయో అన్నింటిలో మీ భాగం వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇన్కమ్ డివైడ్ చేసేటప్పుడు ఏమి ఆ రేవంత్ ఈ బిల్డింగ్ లో పెట్టాడు, ఈ రెంట్ ఎండ్ అనేది ఉండదు. అందరికీ కలిపి ఓవరాల్ గా వచ్చిన బిల్డింగ్స్ రెంట్ నుంచి డివైడ్ చేసి ఈక్వల్గా ఇస్తారు. అందరికీ సమానంగా వచ్చేది సమానమే, మన రిస్క్ సమానమే, పెట్టుబడులు సమానంగానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్ని బిల్డింగ్స్ లోకి. సో వెన్ కంపేర్ టు ఫిజికల్ రియల్ ఎస్టేట్ రీట్స్ డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీ. ఎంతో కొంతతో మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి. సో మొత్తంగా చిన్న సంపాదన ఉండేవాళ్ళు, తక్కువ సంపాదన ఉండేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న అమౌంట్తో ఇందాక మీరు చెప్పినట్టు ఒక 150, ఒక 250 రూపాయలు, 350 రూపాయలు, 380 రూపాయలతో కూడా ఈ రీట్స్ అనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఈ రియాలిటీ కాన్సెప్ట్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు. ఇది గుడ్ థింగ్ ఈస్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. Thank you, Raymond. Thank you so much. Thank you, Andy.